ఈటెల గారు ప్రధానంగా ఈరోజు అధికార ప్రభుత్వం మీద ముఖ్యంగా హైడ్రాకి సంబంధించి కానీ లేదా మొన్న లగచర్ల ఇష్యూస్ కానీ ఇలా అనేక అంశాలకు సంబంధించి ప్రభుత్వం పట్ల వ్యతిరేకంగా ప్రభుత్వ విధానాలను మీరు తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు, మూసీకి సంబంధించి కానీ ఒకవైపు బీజేపీ నేతలు స్వాగతిస్తున్నారు. ఏంటి వైరుధ్యం ఏంటి బీజేపీలో? ఇక్కడ బీజేపీ పార్టీ పరంగా మీకు తెలుసు, మేమే స్వయంగా హైడ్రా మీద కానీ మూసీ మీద కానీ ధర్నా చేసినాం. మా ప్రెసిడెంట్ గారి ఆధ్వర్యంలో మేమందరం ఉండి ధర్నా చేసినాం. అందుకని మా పార్టీలో బిగినింగ్లో ఏంటంటే కొంత ఉంటుంది కదా, ఏంటి ఆహా ఓహో అనేవాళ్ళు లేదా సోషల్ మీడియాకు ఈళ్ళేటువంటి వాళ్ళు, దాన్ని చూసి మురిసిపోయే వాళ్ళకు తాత్కాలికంగా అంటే సుదీర్ఘమైన ఆలోచన లేని వాళ్ళకి, తర్వాత పార్టీల పట్ల కానీ వ్యవస్థల పట్ల పడి సమగ్రమైన అవగాహన ఉన్న వాళ్ళు ఎవ్వరు కూడా ఈ హైడ్రా మంచి చేస్తానని చెప్పి భావించలేదు. హైడ్రా మంచి చేస్తానని చెప్పి భావించలేదు. నేను మొదటి నుంచి చెప్పిన అసలు వీళ్ళ యొక్క ఆలోచన విధానం, హైడ్రా వీళ్ళు పెట్టినప్పుడు వాళ్ళు ఎట్లా చిత్రీకరించాలంటే చెర్లల్లో ఉండేటువంటి ఇళ్ళన్నీ కూడా అక్రమంగా కట్టబడ్డ ఇల్లు, ఆక్రమించుకొని కట్టబడ్డ ఇల్లు, అక్రమంగా ఆక్రమించుకొని కట్టబడ్డ ఇల్లు అనేటువంటి వాతావరణాన్ని కల్పించే ప్రయత్నం, వాళ్ళు దొంగలని చెప్పి చిత్రీకరించే ప్రయత్నం చేశారు. కానీ 40 ఏళ్ళ క్రితం 50 ఏళ్ళ క్రితం చెర్లల్లో కూడా పట్టా భూములు ఉన్నాయని, ఆ పట్టా భూములు లేఅవుట్లు కాబడ్డాయని, ఆ లేఅవుట్లకి బ్యాంకులలో రుణాలు తీసుకొని అన్ని రకాల పర్మిషన్ తీసుకొని కట్టబడ్డటువంటి సోయి వీళ్ళు లేకుండా చేశారు. అందువల్ల ఇవాళ అట్లాంటి చెరువులను కాపాడాలని చెప్పి వీళ్ళు అయితే ప్రచారం చేసిండ్రో ఇవాళ మెల్లమెల్లగా అర్థమైపోయింది. ఇవన్నీ అక్రమంగా కట్టబడ్డ ఇల్లు కాదివి, ఇవి ఆక్రమించుకొని కట్టుకున్న ఇల్లు కూడా కాదివి, లేఅవుట్ల ద్వారా కొనుక్కొని కట్టుకున్న ఇల్లు అని చెప్పి అర్థమైపోయింది. ఇట్లాంటి పేదల ఇల్లు కూల్చడం ధర్మం కాదని చెప్పి అర్థమైంది. మేము ఏమన్నామంటే ఇప్పటికీ చాలా చెరువులలో ఇవాళ చుట్టూ బండేసేసి ఫెన్సింగ్ వేసుకొని అలా చేసుకున్నారు. వీళ్ళు నిజంగానే వీళ్ళ గంత గొప్ప కాన్సెప్టే ఉంటే, ప్రజల జీవితాల పట్ల ప్రజల ఆరోగ్యం పట్ల కన్సర్న్ ఉంటే, వీళ్ళకి నేను ఒకటే అంటున్నా, మొట్టమొదలుగా ఆ చెర్లల్లో ఉన్న పుడికి మొత్తం 2, ఆ చెర్లలకు మురికి నీరు రాకుండా నువ్వు ఫస్ట్ అరికట్టే ప్రయత్నం చేయి. 3, ఆ చెర్లలకు మంచినీళ్ళు వచ్చేటువంటి ప్రయత్నం చేయి. ఆ చెరువులను గొప్ప మంచినీటి చెరువులుగా తీర్చిదిద్దే ప్రయత్నం చేయి. అది జరగకుండా నువ్వు మీద ఏదో మాట్లాడుతుంటే ఇవాళ అర్థమైపోయింది ఈ హైడ్రా పెద్ద డ్రామా. ఈ హైడ్రా వెనుక ఇట్లాంటి వాళ్ళ ఇల్లు కూల్చివేసి భయభ్రాంతులకు గురి చేసి ఇలా పెద్దల దగ్గర డబ్బులు వసూలు చేసేటువంటి ప్రయత్నం చేసిండ్రు. దానికి సఫలం అయితే కావచ్చు, కానీ ఇవాళ మొత్తం కుప్పగొలిపోయింది. ఇవాళ మీకు తెలుసు, మొత్తం తెలంగాణ రాష్ట్ర ఆదాయం 70% హైదరాబాద్ నుంచి వస్తుంది. ఆ హైదరాబాద్లో ఇవాళ రియల్ ఎస్టేట్ ప్రముఖమైన రంగం. భూముల అమ్మకాలు కావచ్చు, కొనుగోలు కావచ్చు, కన్స్ట్రక్షన్స్ కావచ్చు. ఇవాళ దాంట్లో లక్షల మంది కార్మికులు పనిచేసే వాళ్ళకు ఉపాధి కావచ్చు. ఆ ఉపాధి ద్వారా అనేక రకాల ట్యాక్సెస్ రూపంలో మనకు రావచ్చు. అందులో ఇంక్లూడింగ్ లిక్కర్ కూడా అమ్ముడుపోయి రావచ్చు. ఇవన్నీ కుప్పకూలిపోయింది. ఇవాళ ఒక్క మాట చెప్పాలంటే ఈ ప్రభుత్వం పెన్షన్లు కూడా సకాలంలో ఇవ్వలేని పరిస్థితి ఉన్నది. ఈ ప్రభుత్వానికి రిటైర్డ్ అయిన ఉద్యోగులు కూడా వాళ్ళకి రావాల్సిన బెనిఫిట్స్ ఇవ్వని పరిస్థితి ఉన్నది. ఇవాళ జిహెచ్ఎంసీలో పనిచేసేటువంటి కాంట్రాక్టర్లకి బ్యాంకులలో మీ కాగితాలు కుదోబెట్టుకొని లోన్లు తీసుకోండి, 6 నెలల కాలం పాటు మీరు వడ్డీలు మీరే కట్టుకోండి, 6 నెలల తర్వాత మేమే వడ్డీ అసలు కడతామని చెప్పే పరిస్థితి వచ్చిందంటే ఎంత దిగజారిపోయిందో ఈ ప్రభుత్వం మనకు అర్థం కావాలి. ఎంత నీచాన్ని కొడిగట్టినరో, ఎంత పాతాళాన్ని చొక్కేసిందో కాంగ్రెస్ పార్టీ దీన్ని బట్టి అర్థం కావాలి. రెండవది మూసీ ఉన్నది. మూసీలో మేము ఎక్కడ వ్యతిరేకం కాదండి. నల్లగొండ పంట పొలాలకు మంచినీళ్ళు రావాలని కోరుకుంటున్నాం. నల్లగొండ చెరువులలో మంచినీళ్ళే పారాలని కోరుకుంటున్నాం. రంగారెడ్డి జిల్లాలో ఉన్నటువంటి చెరువులు కావచ్చు, కుంటలు కావచ్చు, మంచినీటి చెరువులుగా ఉండాలని కోరుకుంటాం. కానీ వీళ్ళు చెప్పేది ఒకటి, చేసేది ఒకటి. నేనేమంటున్నా, మూసీ ప్రక్షాళన చేసే ముందు నా జీడిమెట్ల, బాల్నగర్ లాంటి ప్రాంతాల నుంచి కొన్ని వేల కెమికల్ కంపెనీల నుంచి బయటకు వచ్చినటువంటి విషం మనిషి ప్రాణాలతో చెరగటువంటి ఆ నీళ్లు పారుతున్న నురుగు కక్కుతూ ఉంటాయి. మీరు చూడండి, అవి అటుపక్క ఇటుపక్క ఉన్న బోర్లల్లో, బావులల్లో ఆ నీళ్ళు ఇనికి, ఆ నీళ్ళతో ప్రజలు కనుక ఏమైనా స్నానం చేసినా బొబ్బలు వస్తూ ఉన్నాయి. ఆ నీళ్ళతో వంట వండుకుంటే అసలు పచ్చగా మారిపోతూ ఉంది. నువ్వు ఫస్ట్ దాన్ని అరికట్టు. ప్రజాక్షేమాన్ని కోరేవాడివి నిజమే అయితే నేను మేధావులను అడుగుతా ఉన్నా, ఈ బాల్నగర్ కానీ ఈ జీడిమెట్ల కానీ కొన్ని వేల రసాయన కంపెనీ నుంచి వచ్చేటువంటి ఆ దుర్గంధం కావచ్చు, కెమికల్ పాయిజన్స్ కావచ్చు, మొట్టమొదటిగా అరికట్టే ప్రయత్నం చేయి, దాన్ని డైవర్ట్ చేసే ప్రయత్నం చేయి. రెండవది, మొత్తం అన్ని చెర్లు ఇవాళ దాని డ్రైనేజ్ వాటర్ ఎక్కడ లింక్ అయింది? మూసీలో లింక్ అయింది. దాన్ని డైవర్ట్ చేసే ప్రయత్నం చేయి.
లేదా ఆ నీళ్ళని, ఆ కెమికల్ వాటర్ని, ఆ డ్రైనేజ్ వాటర్ని ఎట్లా దాన్ని ప్యూరిఫై చేస్తావో, ఇలా ఎస్టీపీలు పెట్టినావు ప్యూరిఫై చేస్తావు, పారించు ఫస్ట్. రెండవది, ఒకవేళ ఆ వాగు, ఆ మూసి నది నీవంటున్నావు 1,50,000 కుసకల నీళ్లు పారే వరదలు వచ్చే ఆస్కారం ఉందంటున్నావు. 1,50,000 నీళ్లు పారాలంటే దాన్ని పుడి తీసే ప్రయత్నం చేయి. ఆనాడు నిజాం ఎట్లయితే అటుపక్క ఇటుపక్క రాళ్ళ కట్టడాలు కట్టి దాన్ని వెలాసిటీ పెంచి నీళ్ళు ఎట్లయితే బయటికి పంపించే ప్రయత్నం చేసిందో, ఇవాళ సిమెంట్ కాంక్రీట్తో కట్టి నువ్వు బయటికి పంపించే ప్రయత్నం చేయి. ఇది జరిగిన తర్వాత, నువ్వు నీళ్లు ప్రక్షాళన జరిగిన తర్వాత, ఇవాళ అటుపక్క ఇటుపక్క నిజాం కాలం నాడు కట్టిన రాళ్ళ కట్టాలు లెక్క సిమెంట్ కాంక్రీట్తో కట్టిన తర్వాత, వరదలు రాకుండా చేసిన తర్వాత ఇంకేముంటుంది దానికంటే ఎక్కువ. కానీ వీళ్ళ ఎజెండా ఏంటంటే వీళ్ళ దగ్గర రూపాయి లేదు, ఎక్కడో పెద్ద పెద్ద కంపెనీలను తీసుకొచ్చి వాళ్ళకు ఏం ఆశ పెడతారు, మీరు ఒక 2 నెలల్లో 3 నెలలు మొత్తం కట్టాలి, మెయింటైన్ చేయాలి, దానికి ప్రతిగా మీకు భూములు ఇస్తామని చెప్తున్నారు. ఇవాళ ఎట్లయితే మెట్రో కట్టిన తర్వాత మీరు ఎక్కడైనా చూడండి, మెట్రో వాళ్ళకి ఇచ్చిన నాడు చాలామంది అనుకుంటే ఇక సోషల్ సర్వీస్ ఇస్తారు అనుకుంటాం. వ్యాపారి ఎప్పుడు కూడా సోషల్ సర్వీస్ చేయడు. వ్యాపారి రూపాయి పెడితే రూపాయి లాభం రావడానికే పనిచేస్తాడు. ఇవాళ మీకు ఎర్రగడ్డలో ఎంత పెద్దది ఉంటుందో మీరు ఒకసారి చూడండి, మెట్రో వాళ్ళు కట్టింది. మీకు పంజగుట్టలో ఎంత పెద్దది ఉంటుందో మీరు చూడండి. అనేక దిక్కుల కొన్ని వేల కోట్ల రూపాయల విలువైన భూములను వాళ్ళకి అలకేట్ చేస్తే పెద్ద పెద్ద మాల్స్ కట్టుకొని వాళ్ళు వ్యాపారం చేస్తున్నారండి. ఇంతెందుకంటే ఇప్పుడు జిఎంఆర్ ఉన్నది. జిఎంఆర్లో మీరు ఎప్పుడైనా పోయి చూడండి, ఇన్ని వేల ఎకరాలు ఎందుకని చెప్పి అనుకున్నారు కదా, అన్ని వేల ఎకరాలలో మంచి బ్రహ్మాండంగా గోడౌన్ కట్టి కిరాయిలకు ఇస్తున్నాడు, చిన్న ఇండస్ట్రీస్ కిరాయిలకు ఇస్తున్నాడు, మ్యానుఫ్యాక్చరింగ్ సెక్టార్కి. ఇవాళ చివరికి ఏంటి మన మ్యారేజ్ హాల్స్ కూడా కట్టి ఇస్తూ ఉన్నారు. బిజీ అయిపోయిందండి మొత్తం. ఇతర కార్యక్రమాలకు కూడా అడ్డగా మారిపోయిన మాట వాస్తవం కదా, ఒకసారి చెప్పండి. అట్లనే ఇవాళ అటుపక్క మూసికి అటుపక్క ఉన్నటువంటి చైతన్యపురి కానీ, ఇటుపక్క ఉన్నటువంటి ఉప్పలు కానీ, రామంతపురం కానీ, ఇలాంటి ప్రాంతాలలో ఉన్నటువంటి 270-280 మీటర్లు అంటే దాదాపు 1000 ఫీట్లు, అటొక 1000 ఫీట్లు ఇటొక 1000 ఫీట్లు ఇళ్ళన్నీ కూలగొట్టి ఆ భూముల్ని ఆక్రమించుకొని ఆ భూముల్ని ఆ కాంట్రాక్టర్ కట్టబెట్టి వ్యాపారం చేసుకుంటే దుర్మార్గమైన ఎత్తుగడ వేసాడు రేవంత్ రెడ్డి గారు ఒకటి చేస్తున్నాడు. అంటే ఏమనుకుంటున్నాడంటే, నా జాగిర్ ఇది, తాత జాగిర్ లాగా నేను ఏం చేశాను తెలుస్తుంది, నేను మాటకారిని, నేను ఎంత నా మాటలతోటి ప్రజలు కన్విన్స్ అవుతానని చెప్పి భ్రమలలో ఉన్నాడు. దానివల్ల ఏమైపోయిందో మీరు చూసారు. ఒకటిసారి ఏమో వచ్చిండ్రు, కూలగొట్టిండ్రు, కొంతమంది తీసుకుపోయి వనస్థలిపురంలో డబుల్ బెడ్రూమ్లు ఇచ్చి చూసినావా రేవంత్ రెడ్డి గారు మంచి బ్రహ్మాండమైన పని చేస్తున్నారని చెప్పి వాళ్ళతో మాట్లాడించుకున్నారు. కానీ అసలు విషయం ఏదో తెలిసిన తర్వాత, నేను మూసి ఇల్లు కూలగొట్టాలని నేను చెప్పలేదు, ఇల్లు కూలగొట్టమని చెప్పలేదు, మూసిని ప్రక్షాళన చేస్తా అన్న దానికి ప్రతిపక్షాలు అడ్డుపడుతున్నాయని చెప్పి మా మీద బురద జల్లే ప్రయత్నం చేశారు. కానీ వాళ్ళ అర్థమైంది ఏంటంటే, ఈయనకు మూసిలో మురికి నీళ్ళు కనబడతలేవు, మూసిలో ప్రజలు కనబడతలేరు, మూసిలో 1000 కోట్ల రూపాయలు కనబడుతున్నట్టుగా ఇవాళ అర్థమైపోయింది.